హాయ్ నమస్తే. ఈరోజు 4వ భాగం శ్రీమద్ భగవద్గీత విజ్ఞాన సారం శ్రీకృష్ణ అమృతం. ఈ ఆత్మకు శస్త్రాలు ఛేదింపలేవు, అగ్ని దహించలేదు, నీరు తడపలేదు, గాలి ఆరబెట్టను లేదు. అంటే ఈ ఆత్మకి శస్త్రాలు ఏమీ చేయలేవు, అగ్నితో దహించలేవు, నీరుతో తడపలేదు, అలాగే గాలికి ఆరబెట్టలేవు. అంటే ఏవి కూడా ఏమీ చేయలేవు అని చెప్పారు. ఒక గాలి కానీ, అగ్ని కానీ, నీరు కానీ, శస్త్రాలు కానీ, అంటే ఆత్మని ఏవి కూడా ఏం చెయ్యలేవు సుమా అని చెప్పారు. పంచమహాభూతాలతో తయారైంది పంచ భౌతిక శరీరం. దుష్మతే ఇది దేహ, దహింపబడేది కనుక ఈ శరీరాన్ని దేహం అన్నారు. భౌతిక శరీరం నీటితో కడిగి తుడిచి నానిపోతుంది. గాలి భౌతిక శరీరాన్ని ఎండించగలదు. భౌతిక శరీరం శస్త్రాలతో ఛేదింపబడుతుంది, కానీ ఆత్మ అనేది శస్త్రాలతో ఛేదింపబడదు, అగ్ని చేత దహింపబడదు, నీటి చేత ఏమాత్రం తడపబడదు. అంటే శరీరము గాలి చేత, నీటి చేత తడపబడుతుంది, అగ్ని చేత కాలిపోతుంది. ఇవన్నీ శరీరానికి ఉన్నాయి కానీ ఆత్మకు లేవు అని చెప్పడం జరుగుతుంది. భౌతిక శరీరాన్ని నాశనం చేయగలిగేవి అన్నీ కూడా ఆత్మని ఏమీ చేయలేవు. అంటే శరీరాన్ని దహింపచేసేవి ఏదైనా సరే ఆత్మని ఏమీ చేయలేదు అని చెప్తున్నారు. అంటే దేహం యొక్క ధర్మం వేరు, ఆత్మ యొక్క ధర్మం వేరు. దేహం యొక్క గుణం వేరు, ఆత్మ యొక్క గుణం వేరు. ఈ భౌతిక శరీరం వేరు, ఆత్మ పదార్థం వేరు. దేహం వేరు, దేహి వేరు. రెండు వేరు వేరు. ఒకటి నశించేది, ఇంకొకటి నిత్యమైంది, నశించనిది. అంటే ఈ దేహం ధర్మం వేరు, ఆత్మ ధర్మం వేరు. దేహం యొక్క గుణం వేరు, ఆత్మ యొక్క గుణం వేరు. భౌతిక శరీరం వేరు, ఆత్మ పదార్థం వేరు. దేహం వేరు, దేహి వేరు. రెండు వేరువేరు గుణాలతో ఉన్నవి. ఒకటి శరీరం నశించిపోతుంది, కానీ ఆత్మ మాత్రం నశించదు. ఈ శరీరంతో ఏదైనా నశింపజేస్తుంది, కానీ ఆత్మని ఎవరూ ఏం చేయలేరు సుమా అని చెప్తుంది. ఒకటి నశించేదైతే ఇంకొకటి నిత్యమైంది, సత్యమైంది, నశించనిది. శరీరం పుడుతుంది, చస్తుంది, కానీ ఆత్మ పుట్టదు, చావదు. ఆత్మ అనేది నిత్యమైనది, మార్పులు చెందనిది, సర్వవ్యాప్తమైనది, సత్యమైనది. ఇదంతా తెలుసుకోవాలంటే ధ్యానం చేయాలి. ఆత్మకి చావు లేదు, ఆత్మ పుట్టదు, చావదు. అది నిత్యమైంది, సత్యమైంది, సర్వత్రా ఉన్నది. దానికి మార్పులేమీ లేవు, ఒకే విధంగా ఉంటుంది. సర్వవ్యాపకమైంది, సత్యమైంది. సత్యం ఏదైనా అంటే ఆత్మే సత్యము. శరీరం నాశనం అయిపోయేది ఏదైనా సరే సత్యం కాదు. ఏది నాశనం కాలేదంటే ఆత్మ నాశనం కాలేదు కనుక అదే సత్యమైనది, సర్వవ్యాప్తకమైనది. ఇదంతా తెలియాలంటే మనకి ధ్యానం చేయాలి. ఎందుకంటే ధ్యానం చేస్తే మన ఆత్మతో కలయిక జరుగుతుంది. ఆత్మకి ఆహారమే ధ్యానం. ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఉన్నామో మనం ఆత్మపరంగా తయారవుతాము. శరీరపరంగా ఉన్న మనము ఆత్మపరంగా రెడీ అవ్వడం, ఆత్మానుభూతి అర్థమవుతుంది. ఆత్మ తాలూకా విశిష్టత ఏంటి, ఆత్మ తాలూకా గుణాలేంటి, ఇవన్నీ కూడా మనకి అనుభవపూర్వకమైన ధ్యానంతో తెలుస్తుంది. అందుకే ధ్యానం శరణం గచ్చామి, ధ్యానం చేయాలి. చేస్తే అదంతా మనకి అనుభవపూర్వకమైన ధ్యానంతో అర్థమవుతుంది. ప్రతిదినము ధ్యానం చేయాలి. ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం, రాత్రి ఎప్పుడైనా సరే కళ్ళు మూసుకోవాలి. శ్వాస మీద ధ్యాస ఉంచుకోవాలి. చిత్త వృత్తులను నిరోధించుకోవాలి. అప్పుడే మనకు తెలుస్తుంది మనం శరీరాలం కాదు, ఆత్మలమే అని. అది అనుభవపూర్వకమైన జ్ఞానాన్ని ఇస్తుంది ధ్యానం ద్వారా. పుట్టిన వారికి మరణం తప్పదు, మరణించిన వారికి పుట్టుక తప్పదు.
తప్పించుకోవడానికి వీలు లేని ఈ విషయం పట్ల నువ్వు ఎందుకు దుఃఖిస్తున్నావు అని అర్జునుడిని అడుగుతున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. పుట్టినవాడికి మరణం తప్పదు, మరణించిన వాడికి పుట్టడం తప్పదు. ఈ రెండింటి నుంచి తప్పించుకు వీలు లేని విషయాల గురించి నువ్వు ఎందుకు దుఃఖిస్తున్నావు? ఈ రెండు తప్పదు ప్రతి మనిషికి, కానీ ఆ విషయం తెలిసి కూడా నువ్వు ఎందుకు దుఃఖిస్తున్నావు అని చెప్పి. అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అని యక్ష ప్రశ్నలతో యక్షుడు యుధిష్ఠిరుడిని అడిగాడు. చుట్టుపక్కల అందరి మరణాల్ని చూస్తూ ఉన్నా నేను మాత్రం చావను అనుకుంటాడు మనిషి. అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే యుధిష్ఠిరుడిని అడుగుతాడు యక్షుడు. అడిగితే ఆ క్వశ్చన్ అడిగితే చుట్టూ మరణాలు సంభవిస్తూనే ఉన్నా సరే నేను చావను అనేది అనుకుంటూ ఉంటాడు మనిషి. అంటే ప్రతిరోజు చూస్తూ ఉంటాడు చావు, ప్రతి ఇంట్లోని చావు ఉంటారు, కానీ తను చావడు అనుకుంటా ఆశతో బ్రతుకుతాడు. అదే విచిత్రమైంది అని చెప్పి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇదే, అదే అన్నింటికంటే ఆశ్చర్యమైన విషయం అని జవాబిస్తాడు ధర్మరాజు. మనం రోజు చూస్తూనే ఉంటాం, గర్భస్థ శిశువుగా రోజు పసిగుడ్డు పసిప్రాయంలోనే అకాల మృత్యువాత పడి మరణించేవారు, అలాగే యవ్వనంలో ప్రౌఢప్రాయంలో ఉన్నవారి దగ్గర నుంచి వృద్ధాప్యంలో ఉన్నవారి వరకు వివిధ విషయాల్లో వయసుల్లో ఉన్నవాళ్ళు రోజుకు కోకొల్లలు చనిపోతూనే ఉంటారు. అలా అంటే మనం రోజు చూస్తూనే ఉంటాం. పసిగుడ్డుగా ఉన్నవాళ్ళు, అలాగే మృత్యువాత పడి వయసులో ఉన్నవాళ్ళు, వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు, రకరకాల చావులు మనం ప్రతిరోజు చూస్తూనే ఉంటాము. కానీ మనకి చావు లేదు అనేది, మన ఆ చావు పట్ల వ్యామోహంతో మనకి ఇంకా ఆశ, ఇంకా బ్రతకాలి, బ్రతుకుపై ఆశతోనే జీవిస్తూ ఉంటాం. వివిధ వయసుల్లో ఉన్నవాళ్ళు రోజు కోకలు చనిపోతూ ఉంటారు, కానీ అన్నీ చూస్తూ మనం మాత్రం చావము, మనకు మృత్యువు రాదు అన్న భ్రమలో బ్రతుకుతూ ఉంటాం. ఆశ కాదు, భ్రమలోనే బ్రతుకుతాం. చనిపోయిన తన కొడుకు శవం తీసుకొచ్చి బుద్ధుడి ముందు ఉంచి ప్రాణం పోయమని ప్రాధేయపడుతుంది ఒకానొక తల్లి. చావు అనేది లేని ఇంటి నుంచి కొన్ని ఆవగింజలు తెస్తే వాటితో బిడ్డను బ్రతికిస్తానంటాడు బుద్ధుడు. ఇంతేగా వెంటనే తెస్తాను బయలుదేరుతుంది ఆ పాపం తల్లి. తిరిగి అసలు సత్యం తెలుసుకుంటుంది. చనిపోయిన ఒక కొడుకుని తీసుకొని వచ్చి బుద్ధుడి ముందు ఉంచి, బుద్ధ భగవానుడు కదా నువ్వు, నా కొడుకుని బతికించు అంటాడు. అంటే అలాగేనమ్మా బ్రతికిస్తాను, చావు లేని ఇంటి దగ్గరికి వెళ్ళి ఆవగింజలు తీసుకురా అంటాడు. ప్రతి ఇంటికి అయితే అలాగే తెస్తాను అని చెప్పి అమాయకంగా తల్లి వెళ్ళి ప్రతి ఇంటి దగ్గర నుంచి అడుగుతుంది, అమ్మ మీ ఇంట్లో చావు ఉందా అనేసి. మొన్న మా తండ్రి చచ్చిపోయాడు, తాత చచ్చిపోయాడు, ఇలాగే మా మామయ్య చచ్చిపోయాడు, ఇలాగ ఏదో చెప్తూ ఉంటారు. అంటే ప్రతి ఇంట్లో చావు ఉంది అని చెప్పి అప్పటికి ఆవిడకి సత్యం తెలుసుకుంటుంది అన్నమాట. ప్రతి ఇంట్లోనే చావు ఉంది, అలాగే నా ఇంట్లో కూడా ఉంది అనేది ఆవిడకి అర్థమవుతుంది. మనం ఈ రోజుతో ఈ విషయాలన్నీ కూడా, పుట్టిన వారికి చావు తప్పదు, చనిపోయిన వారు తిరిగి జన్మించక తప్పదు, వచ్చేవారు పోక తప్పదు, పోయేవారు రాక తప్పదు. ఈ చక్రం తిరుగుతున్నప్పుడు కిందనున్నవి మీదకు వస్తూ ఉంటాయి, మీదనున్నవి కిందకు వస్తూ ఉంటాయి. భూలోకం వారు స్వర్గలోకంలోకి వెళ్తారు, స్వర్గలోకం వారు భూలోకానికి వస్తారు. ఈ చక్ర మరణానికి ఎందుకు ఏడవడం? ఇది మన కోసం మనం ఏర్పరచుకున్న చక్ర భ్రమణం. పుట్టినవాడు చావక తప్పదు, చనిపోయినవాడు తిరిగి జన్మించక తప్పడు. అంటే వచ్చేవారు రాక తప్పదు, పోయేవాళ్ళు పోక తప్పదు. అలాగే ఈ చక్రం ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది. పైన ఉన్న వాళ్ళు భూలోకం వస్తారు, భూలోకం నుంచి పైలోకం వెళ్తారు. ఈ చక్రం అనేది స్వర్గలోకం వాళ్ళు భూలోకంకి వస్తారు. ఈ చక్ర భ్రమణానికి ఎందుకు ఏడుస్తున్నారు? మన కోసం మనం ఏర్పరచుకున్న ఈ చక్ర భ్రమణం అంటే నేర్చుకోవడానికి, మనం ఆత్మపరంగా నేర్చుకోవడానికి ఏర్పరచుకున్న చక్ర భ్రమణం ఇది. చిన్నప్పుడు మనం పాఠశాలకు వెళ్ళి తిరిగి తరగతికి పూర్తి చేస్తాం. తరువాత అలాగే భూలోకంలో కూడా ఆత్మ జ్ఞానార్థం ఏర్పడిన అద్భుత పాఠశాల. ఇక్కడికి వస్తాము, కొన్నాళ్ళు ఉంటాం, కొంత నేర్చుకుంటాం, వెళ్ళిపోతాం. కొత్త పాఠాలు నేర్చుకోవడానికి అనువుగా ఉండే వేరువేరు ప్రదేశాల్లో, వేరువేరు లోకాల్లో మళ్ళీ పుడతాం. ఇలా వస్తూ పోతూ ఉంటాం. కాబట్టి
ఇదేమీ తప్పించుకోవాల్సిన విషయం కానే కాదు. జన్మ పరంపరలో పుట్టుక సంతోషం, మరణానికి శోకం వెళ్ళబుచ్చడం అంటే మనం సత్యం తెలుసుకోలేదని అర్థం. చిన్నప్పుడు పాఠశాలకు వెళ్ళి ఒక్కొక్క తరగతి పూర్తి చేసుకుంటాము. అలాగే భూలోకంలోకి వచ్చి మనం ఆత్మ జ్ఞానం కోసం అద్భుతమైన పాఠశాల, భూమి యొక్క పాఠశాల. మనం ఆత్మజ్ఞానం కోసం ఈ పాఠశాలకు వచ్చి పునరభిమరణం, పునరభిజననం చేస్తూ ఉంటాము. ఇక్కడికి వస్తూ ఉంటాం, కొన్నాళ్ళు ఉంటాం, పాఠాలు నేర్చుకుంటాం, మళ్ళీ పైకి వెళ్తాం, మళ్ళీ కొత్త పాఠాలు నేర్చుకుంటాం. ఇలా వెళ్తూ వస్తూ మనం మళ్ళీ పుడుతూ ఉంటాం, చేస్తూ ఉంటాం. ఇవేవి తప్పించుకోవాల్సిన విషయం కానే కాదు. జన్మ పరంపరలో పుట్టుక సంతోషం, చనిపోవడానికి ఏడవడం, ఇవన్నీ కూడా అర్థం లేని విషయాలు అనేసి ఈ సత్యాన్ని తెలుసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అర్జునుడికి కృష్ణుడు చెప్తున్నాడు. మనం సత్యాన్ని తెలుసుకోలేదని అర్థం. ఇది పరంపర చూస్తూనే ఉంటాము, జరుగుతూనే ఉంటుంది, కానీ ఒక భ్రమలో మనం మునిగిపోతూ ఉంటాము. అలా ఆ భ్రమలో ఉండడం వలన చావు అంటే మనకి భయం, తర్వాత ఈ దుఃఖం కూడా ఉంటుంది. ఈ రెండు ఇక్కడ పూర్తి చేసుకున్నారు. మన ఇక్కడ 10th అయిపోయిన తర్వాత వేరే కాలేజ్కి ఎలాగ వెళ్తామో అలాగే ఇక్కడ మనం జ్ఞానార్థమై భూలోకంలో మన పని పూర్తయిన వెంటనే పైలోకానికి వెళ్తామని తెలుసుకోవడమే జ్ఞానము. మనం సత్యాన్ని తెలుసుకోలేదని అర్థం. అంతా అజ్ఞానం, ఇంకా అజ్ఞానం పోలేదని అర్థం. ఏ క్షణమైనా చావు తప్పదు. కనుక ప్రతి క్షణం పూర్తిగా జీవించాలి. ప్రతి క్షణంలోనూ పూర్తిగా జీవించేవాడే బ్రహ్మజ్ఞాని. ఒకానొక పండితుడు మన రాకలు పోకలు మన చేతిలో ఉన్నాయి. వాటిని మనమే సృష్టించుకుంటున్నాము. అమ్మ పుట్టించింది కాబట్టి నా రాక అమ్మ చేతిలో ఉంది, నా పోక పైవాడి చేతిలో ఉంది అనే స్థూల దృష్టిలోంచి సత్యాలు కానీ సూక్ష్మ దృష్టిలో, దివ్య దృష్టిలో అవి అసత్యాలు. అంటే మనం సత్యానికి అర్థం కాలేదు, ఇంకా మనం అజ్ఞానంలోనే ఉన్నామని అర్థం. ఏ క్షణమైనా సరే చావు తప్పదు, రావచ్చు. కనుక ప్రతి క్షణం కూడా అర్థవంతంగా, ఆనందంగా, సంపూర్ణంగా బ్రతకాలి. వర్తమానంలో జీవించడం అంటే అదే. వర్తమానంలో ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు మనం పరిపూర్ణమైన జీవితాన్ని జీవించినట్టు అవుతుందన్నమాట. మన రాకలు కానీ పోకలు కానీ మన చేతిలోనే ఉన్నాయి అనుకోవడం, అమ్మ ద్వారా మనం పుట్టామనుకోవడం, తర్వాత మనం చనిపోవడం పైవాడి ద్వారానే, వాడి చేతిలోనే ఉన్నదని అనుకోవడం, ఇదంతా కూడా అసత్యాలు. మన చేతిలోనే అన్నీ ఉన్నాయి, మనమే సృష్టికర్తలం అనేదే సత్యము అనేది ధ్యానం ద్వారా అర్థమవుతుంది మనకి. ధ్యాన సాధన చేయడం ద్వారా ఇవన్నీ విషయాలు మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము. మనం ఎప్పుడు పోవాలి పైకి అనుకుంటే అప్పుడే వెళ్ళిపోతాము. ఎంతకాలం ఉండాలంటే అంతకాలము భూమి మీద జీవిస్తూ ఉంటాము. దీనికి దుఃఖించడం అనవసరం అనేది పత్రిజీ ఎంతో విపులంగా చెప్పారు. అందుకే ప్రతి క్షణాన్ని కూడా అర్థవంతంగా, ఆనందంగా జీవించండి మాస్టర్స్. ఓకే, ఈరోజు 4వ ఎపిసోడ్. థ్యాంక్ యూ వెరీ మచ్.